ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా పాటల్లో, ప్రార్థనలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు తండ్రి ఈ స్థలములో మీరుండి మాతోనూ బిడ్డలతోనూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి వారితో మీరు చూటిగా తేటగా మీరు మాట్లాడమని, మీ కృప చూపమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా ఈ స్థలంలోనికి మీరే వచ్చి తండ్రి, మీరే ఈ స్థలంలో ఉండి ప్రభా నన్ను తగ్గించి మీరు హెచ్చించమని, ప్రభా నీ ఆలోచన ప్రకారం, నీ ఆత్మ ఆలోచనల ప్రకారం ఇక్కడ మాట్లాడుటకు సహాయం చేయమని తండ్రి, నీ యొక్క 7 అంతల ఆత్మ అభిషేకంతో నన్ను దర్శించి ఈ స్థలంలోనైనా తండ్రి నన్ను వాడుకోమని, నీ కృప చూపమని, ఈ స్థలంలో ఉన్న బిడ్డల్ని మీ స్వాధీనపరుచుకోండి నైనా తండ్రి. నీ మాటలు వినగలిగిన చెవులను, చూడగలిగిన నేత్రాలు, గ్రహించుకునే మంచి మనసును బిడ్డలకు దయచేయమని, మీ కృప చూపమని, నీ కృపా హస్తాలు మా అందరికి తోడుగా ఉంచి ఈ స్థలంలో మీరే ఉండి మీరు మాత్రమే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని చెలవిస్తుందంటే, దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకి వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక అతను దేవుడు వచ్చుట చూసి ముందుగానే దేవుడు ఈ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని ముందుగానే ఆ ప్రజలు మధ్యలో నాకు దేవుడు కనబడడు గనక, నేను ఎత్తు లేను గనక, ఇటు లేను గనక, నేను యేసయ్యని కళ్ళారా చూడాలి, ఆయన రక్షణ నేను పొందుకోవాలి, ఆయన నా ఇంటికి తీసుకొని పోవాలి, ఆయన నా ఇంటికి వస్తే నాకు రక్షణ కలుగుద్ది, నా పరిస్థితులు మారిపోతాయి, నా సమస్యలు మారిపోతాయి, నా స్థితిగతులు మారిపోతాయి, నాకున్నటువంటి కష్ట కన్నీళ్లు, వేదనలు, శోధనలు, అనేకులు నన్ను మంచివాడిగా ఎంచటం లేదు, చెడ్డవాడిగా నన్ను చూస్తున్నారు కనుక నలుగురు ఎదుట, అనేకులు ఎదుట నేను మంచివాడిగా, నీతిమంతుడుగా ఉండాలంటే ఈయన నా ఇంటికి చేర్చుకోవాలి, ఈయన యొద్దకు వస్తే నా ఇంటికి వస్తాడంట అని ఈ జక్కయ్య పరిగెత్తుకొని ముందుగానే వచ్చి అక్కడున్నటువంటి మేడి చెట్టు ఎక్కి యేసయ్య వస్తుండగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని యొద్దకి ఆ విధంగా పరిగెత్తుకొని వస్తారో వారికి మొట్టమొదటిగా ఇక్కడ దేవుని వాక్యం మనకేమని చదివిస్తుందంటే, ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు. నేను మొట్టమొదటి మాట మీకు చెప్తాను. నీవు లేచి దేవుని యొద్దకి రావాలి, మొట్టమొదటిది. రెండవది, దేవుని యొద్దకు వస్తే ఏమి దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. రెండవది, దేవుని యొద్దకు వస్తే పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకును. అంటే దేవుని యొద్దకి రావాలి. దేవుని యొద్దకు వస్తే ఈ పొట్టి జక్కయ్యకి తనకు రక్షణ కలిగింది, తన కలిగి ఉన్నటువంటి అన్నిటికీ తన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. అందుకని ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో వచ్చే భాగం నాది నాకు ఇవ్వమని తన తండ్రిని అడుగుతాడు. అడిగినప్పుడు తన తండ్రి, వీడియో దీపం ఇందులో వచ్చింది, కావాలంటే చూసుకోవచ్చు తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు అయితే చిన్న కుమారుడు ఆస్తిలో నాకొచ్చే భాగాన్ని నాకు ఇవ్వమని అడిగి ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అతడు తన ఇష్టానుసారంగా ఆస్తిని అమ్ముకొని తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటాడు. దుర్వ్యాపారానికి, ప్యాకాట్లకి, అనేకమైనటువంటి చెడు అలవాట్లకి, అనేకమైనటువంటి ఘనతలకి, అనేకమైనటువంటి వాటికి ఈ డబ్బంతా ఖర్చు చేసుకొని దూర ప్రాంతం అనగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళటం, దగ్గర అనగా దేవుణ్ణి కలిగి ఉండటం. అంటే తను దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు దేవుని యొద్దకి వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. అయితే ఇతడు తన ఆస్తి అంతా పాడు చేసుకొని ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చినట్లు బ్రతికి, తన ఇష్టం వచ్చినట్టు సుఖించి ఆనందించి ఆ తర్వాత భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. ఉన్నాయన్నీ అయిపోయాయి, డబ్బంతా అయిపోయింది. ఆ డబ్బు వేరే వాళ్ళకు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఆదరించని పరిస్థితి. ఆ దేశానికి కరువు వచ్చింది. ఆ దేశానికి కరువు రావటానికి గల కారణం ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి సొంత ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి ఎక్కడికి పోయినా కానీ కరువు వచ్చింది, ఎక్కడికి పోయినా ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ డబ్బుండా, ధాన్యం ఉండా, అంతస్తులుండా, అన్ని ఉండా కూడా మనసు సరిగా ఉండదు. భయంకరమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే దేవుడు లేనటువంటి స్థితి. ఈ దేవుడు లేనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గురైపోతుంటారు. అయితే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు బాగా వేతన పడిపోతుండు. ఎవరైనా కొంచెం నాకు ఆహారం పెడతారేమోనని అతడు అనేక చోట్ల తిరుగుతాడు. ఎక్కడ కూడా తనకు ఆహారం దొరకదు. ఏదైనా పని చేద్దామన్న పని కూడా దొరకదు. కారణం ఏంటంటే ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది కనుక అందరూ కరువులోనే ఉండారు. ఎవరు ఇస్తారు నీకు? ఎవరు స్థానం ఇస్తారు? ఎవరు నీకు భోజనం పెడతారు? ఎవరు నిన్ను దగ్గరికి తీస్తారు? అలాంటి పరిస్థితిగా ఇతడి పరిస్థితి అలా అయిపోయింది. అయితే ఒక చోట పందులు తింటున్నటువంటి పొట్టు దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి ఆ పొట్టైనా దొరుకుతుందేమో అనుకుంటాడు. ఆ పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి, అంత హీన స్థితిగా ఉంది. అయితే అక్కడ ఏమన్నా పనిస్తారేమో, పని చేసి ఆ పొట్టన తిందామని చెప్పనన్న దిగసారిపోయాడు. ఇంత దిగసారిపోయినా కూడా అతడు పందుల దగ్గర పొట్టు తినేంత గతికి వచ్చింది అనమాట. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. అయితే అతడు ఏమనుకుంటాడంటే ఆఖరికి ఎట్లో కట్లా తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు. తన తండ్రి అనగా దేవునితో సమానం. తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు. నా తండ్రి యొద్ద అనేకులకు భోజనం దొరుకుతుంది, నా తండ్రి యొద్ద ఆహారం బాగుంది, నా తండ్రి యొద్ద అనేకులు కూలి వాళ్ళు ఉన్నారు. నేను ఇలా అయిపోయాను. ఇలా తండ్రి మాట వినకుండా, తండ్రికి లోబడకుండా, తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, దేవునికి విధేయత కాకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇలా అయిపోయానని ఎప్పుడైతే తెలుసుకొని అతడు మరలా దేవుని యొద్దకు రావాలని అనుకుంటాడో అంతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక అతడు వచ్చేస్తాడు. తండ్రి యొద్దకు వచ్చి అంత దూరంలో ఉండి కళ్ళెం నీళ్లు పెడతాడు. ఏమని కళ్ళెం నీళ్లు పెట్టుకుంటా తండ్రితో మాట్లాడతాడంటే, అయ్యా, నీ కూలివానిలో నన్ను ఒక కూలివానిగా, నీ కొడుకుగా అంటలేదు, నీ కూలివానిలో ఒక కూలివానిగా నన్ను స్వీకరిస్తాడేమో నా తండ్రి అని చెప్పని అనుకొని వచ్చి పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి వద్దకు వస్తాడు. ఈ పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి వద్దకు వచ్చి అంత దూరంలో ఉండగానే తండ్రి వారిని చూసి పరిగెత్తుకొని పోయి వెంటనే వాడిని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. హల్లెలూయా.
అంటే నువ్వు లేచి దేవుని యొద్దకు రావాలి. అతడు ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో, తండ్రి యొద్దకు వచ్చాడో, తండ్రి వానిని ముద్దు పెట్టుకోవటమే కదా, వాడికి మంచి వస్త్రాలు ఇచ్చిండు. నా కుమారుడు చచ్చి తిరిగి వచ్చాడు, తప్పిపోయాడు, చనిపోయి మళ్ళీ బ్రతుకుటకు వచ్చాడు. బ్రతకటం అంటే దేవుని యొద్దకు రావటమే బ్రతకటం, బ్రతికించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్య స్థితిలో ఉన్నటువంటి అతను తండ్రి యొద్దకు రాగానే తండ్రి అతన్ని ప్రేమించి అతన్ని ముద్దు పెట్టుకొని అతనికి మంచి వస్త్రాలు కట్టి మంచిగా విందు చేసి అద్భుతంగా అతని కోసం చేశాడు. కారణం ఏంటంటే అతడు దేవుని యొద్దకు వచ్చాడు గనుక. లూకా సువార్త 15వ అధ్యాయము 11-12 వాక్యాల్లో అక్కడ రాయబడి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు లేచి దేవుని యొద్దకు రావాలని, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ వేదనలో ఉండవు, ఏ శోధనలో ఉండవు, ఏ అంధకార చీకటి శక్తులతో నీ యొక్క ఆలోచన విధానం ఏమై ఉందో అది గ్రహించుకోవాలంట. గ్రహించుకొని తిరిగి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తే నీ బ్రతుకు మారుద్ది, నీ పరిస్థితులు మారుతాయి, నీ స్థితిగతులు మారుతాయి, నీ కన్నీళ్లు తుడచబడతాయి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్ది, నీ రోగానికి స్వస్థత దొరుకుద్ది. చాలా మంది ఈ మాటలు చెబితే వెర్రితనంగా అనుకుంటారు. మరి డాక్టర్లు ఉన్నారు కదయ్యా, మరి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదయ్యా, మరి వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా, మరి ఇక మీరే కదయ్యా అని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. వారికి దేవుడు తెలియదు, దేవుడిని ఎరగనటువంటి వాడు. ప్రాయశ్చిత్తం అంటే నీ రోగం అంటే పాపపు రోగం, శాపపు రోగం, దురాత్మ చీకటి రోగం, అంధకార రోగం, పిచ్చి అలవాట్లు, శాపగ్రస్తమైనటువంటి ఆలోచనలు, మైండ్ పనిచేయనటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి రోగాల నుంచి దేవుడు విడిపిస్తాడు దేవుని యొద్దకు వస్తే. ఈ శరీరానికి తిండి కావాలి, ఈ శరీరానికి మందులు వేసుకుంటారు, వేసుకోరు, ఎవరెవరి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని పెద్ద తెలిసినట్టు ఏమి తెలియకపోయినా కానీ ఈ ఒకటి సాతానులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, వారి మాటలు పట్టించుకోక దైవ సేవకులు, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచనలు నిజమైనవి గనక దేవుని యొక్క ఆలోచనతో దేవుని యొక్క గోజాన్ని బతిలాడుకొని ప్రభు యొక్క కృప పొందుకున్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలే మనం వినాలి. తాగుబోతుల మాటలు మనం వినకూడదు, లోకానుసారంగా తిరిగే వాళ్ళ మాటలు వినకూడదు, దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళ మాటలు వినకూడదు. అలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు ఏం జరుగుతుందంటే తెలియక దేవునికి దూరం అయిపోయి, అలాగనే శాపగ్రస్తులైపోయి, అలాగనే పాపంలో నలిగిపోతూ ఒకరోజు మరణం వచ్చింది. ఆ మరణం అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి నరకం ఉంది. మళ్ళీ కొంతమంది అంటారు నరకం ఎక్కడుందే, పరలోకం ఎక్కడుందో చూపి. ఈ భూమి మనకు కనపడుతుంది, మనం ఇంతకు ముందు ఎక్కడుండో మనకు తెలియదు. మనకు తెలియనటువంటి మనకు ఈ భూమిన మనుషులు, ఈ భూమిని అన్ని కనపడుతున్నాయి. అలాగనే రేపు పరలోక రాజ్యం కూడా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మని వానికి ఏమీ కలగదు. వాడి మాటలన్నా కానీ ప్రమాదం. ఎందుకంటే వాడు ప్రమాదకరమైనటువంటి సాతాను బంధకాల్లో ఉన్న వాడి మాటలు అలా ఉంటాయి. వాడి హృదయములు, ప్రభు అంటుడు, నీ హృదయములో నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. చెడ్డవారై ఉండి మంచి మాటలు మీరు ఎలా పలకగలరని దేవుని వాక్యం చెలవిస్తుంది. లూకా సువార్తలో ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు పెడచెవున పెట్టకూడదు. ఈ మాటలు ఆలోచించి నిజంగా ఎవరైతే భక్తి కలిగి రావాలనుకుంటారో, ఎవరైతే నీవు కూర్చున్న చోటు నుంచి నీ పద్ధతులు మానుకొని, నీ ఆలోచనలు మానుకొని, నీ యొక్క విధానాలు వద్దు అని చెప్పని ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో నీకేమి దొరుకుతుంది? దేవుని యొద్దకు వస్తే ఏమి దొరుకుతుంది అని నువ్వు అనుకుంటావేమో. అయితే దేవుడు ఈ రాత్రి వేళ ఏమంటున్నాడంటే, దేవుని యొద్దకు నీవు వస్తే ఏమి దొరుకుతుందంటే నీకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ నీ పాపానికి, నీ రోగానికి, నీ యొక్క విధానాలకి, నీ ఉన్నటువంటి పరిస్థితికి పాప క్షమాపణ లేకుండా నీకు పరలోక రాజ్యం ఉండదు, రక్షణ ఉండదు, నీకు మంచి మార్గం దొరుకుద్దని అనుకుంటారు చాలా మంది. ఏంటి దొరికేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఇక్కడ ఏముంటుందంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఒక ఆమె బావి వద్దకు వచ్చుద్ది. యేసయ్య అక్కడికి వస్తాడు.
ఆ బావి వద్దకు యేసయ్య వస్తాడని తెలుసుకొని వచ్చింది. ఆ బావి వద్దకు యేసయ్య వచ్చాడు. మెస్సయ్య ఇటు వస్తాడు, వచ్చాడు. అమ్మా, నీళ్లు నాకు దాహం మనకి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆమె మీ కులం వేరు, మా కులం వేరు అని ఏదేదో మాట్లాడుతుంటుంది, తెలియక తిక్కల మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమరయ స్త్రీ అంటే అంతకు ముందు భయంకరమైనటువంటి పాపములు ఉన్నటువంటి వ్యక్తి, అంటే క్షమాపణ లేనటువంటి వ్యక్తి. ఆమెకు ఎక్కడా కూడా క్షమాపణ దొరకలా. ఆమె భయంకరంగా దాహంతో ఉండేది. అనేకులు ఆ ప్రాంతంలో, ఆమె కాదు అనేకులు దాహంతో ఉండేవాళ్ళు. వాళ్ళు కొండల మీద, గుట్ల మీద, చెట్ల మీద ఏవేవో వాళ్ళు పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఏదేదో దైవం అని చెప్పని. వాళ్ళకి మెస్సయ్య అనే సంగతి తెలియదు. మెస్సయ్య అనే సంగతి ఎప్పుడు వాళ్ళకి తెలిసిందంటే యేసయ్య ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఆ ప్రాంతంలో ఈ సమరయ స్త్రీ యేసయ్యకి దాహానికి నీళ్లు ఇవ్వబోయినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నీవిచ్చు నీళ్లు త్రాగితే మరలా మరలా దప్పిక అవుతాయి, నేనిచ్చు నీళ్లు త్రాగితే ఇంక ఎన్నటికి నీకు దప్పిక కాదు. నా మాట వింటే నీకు ఈ లోక సంబంధమైనటువంటి ఏవి నిన్నేమి చెయ్యు. ఎందుకంటే నువ్వు నా మాట విన్నావు గనుక. ఎవరైతే దేవుని మాట వింటారో, ఆ ప్రకారంగా జీవించాలని ఆశపడతారో, వారి జోలి లోక సంబంధమైన ఏ శాపం కూడా వారి జోలి రాదు. అంటే దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్నటువంటి దురాత్మలు, చీకటులు, దయ్యాలు అన్నిటిని కూడా దేవుడు కలగజేసిన ఏదైనా సరే, భూమి మీద ఎక్కడైనా సరే ఆయన కలగజేయనది ఏదీ లేదు. అందుకని ఆయన కలగజేసినది ఏదైనా సరే, ఆయన మాట విన్నటువంటి వారిని చూస్తే అవన్నీ కూడా వారికి హాని చేయటానికి భయపడతాయి అన్నమాట, పారిపోతాయి అన్నమాట, దూరం అయిపోతాయి అన్నమాట. అదే దేవుని మాట వినాలి. దేవుని మాట వినటమే ఆ నీళ్లు త్రాగటం, ఆత్మ సంబంధమైన నీళ్లు, ఆత్మీయతలో ఎదగటం, ఆత్మీయులుగా ఉండటం. పరిశుద్ధాత్మ అభిషేకమే నీళ్లు. ఆ పరిశుద్ధాత్ముడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్ముడే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఎవరైతే ఈ నీళ్లు త్రాగుతారో, ఎవరైతే ఈ నీళ్ల యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, దేవుడే ఒక నీళ్లు. దేవుడనే ఆలోచనతో మనం నింపబడటమే ఆయన నీళ్లు త్రాగటం, ఆయన మాట అంగీకరించటం. మాట ఇనుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు బలులు అర్పించుట కంటే దేవుని మాట సమీపించి దేవుని మాట ఆలకించుట ఎంతో శ్రేష్టమని ఉంది. నువ్వేది చేసినా అవన్నీ వేస్ట్ అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొద్దకు వస్తే ఏమి దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ఇక్కడ సమరయ స్త్రీ, యోహాను సువార్త 4:7 ఉంటది, చదువుకోండి. అలాగనే మూడవది దేవుని యొద్దకు వస్తే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 నీ పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకును. అక్కడ క్షమాపణ దొరుకుతుంది, ఇక్కడేమో ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. పాపమునకు నువ్వు దేవుని యొద్దకు వస్తే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకును. నువ్వు దేవుని యొద్దకు వస్తే క్షమాపణ దొరుకును. అయితే నీ ఉన్న చోట నుంచి లేచి రావాలి. ఎక్కడికి రావాలి? యేసయ్య ఉన్న చోటకి. ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ జరగవు. చాలా మంది అనుకుంటారు, మరి మేము వెళ్ళాం కంటే ఆ మందిరానికి వెళ్ళి, ఇంకో మందిరానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళాం అంటే కొన్ని చోట్ల జరగదు. ఆ దేవుడు ఉండడో లేదో, దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఉంటేనే జరిగేది. ఉన్న చోటకు వస్తే, నీళ్లు ఉన్న చోటకు వస్తే నీళ్లు దొరుకుతాయి. నీళ్లు లేని చోటకు పోయి నీళ్ళు ఎదిగితే ఎట్లా దొరుకుతాయి? అంతేనండి. దైవం ఉన్న చోటకు వచ్చి ఎదిగితే దైవం దొరుకుద్ది. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే దేవుడు సహవాసం చేస్తారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో, దేవుని సేవకులు ఎలా ఉంటారో, దేవుని యొక్క ఆలోచన ఎక్కడ ఉంటుందో అన్ని చోట్ల ఉండదో, కొన్ని చోట్లే దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుడు మరుగు చేసి ఉంచిండు. అయితే దానిని మనము ఎలా తెలుసుకోగలమంటే
ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో అక్కడ మన జీవితానికి, మన యొక్క విధానానికి కార్యాలు జరిగినప్పుడు, అంటే నీకు క్షమాపణ దొరుకును. మూడవది పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకును. అంటే ప్రాయశ్చిత్తం ఎప్పుడు దొరుకుతుందంటే, హల్లెలూయా, దేవుని యొద్దకు లేచి నడవాలి. చాలా మంది దేవుని యొద్దకు రారు. దేవుని యొద్దకు రాకుండా వాళ్ళ యొద్దకే దేవుడు రావాలని. దేవుడికి అంత అవసరమైతే ఇంకా 100 మందిని పుట్టిస్తారు భూమి మీద. ఎవరికి వాళ్ళు పుట్టినందుకు నేను శాశ్వతంగా యుగయుగాలు ఇంకా బ్రతకాలి, ప్రభు రాజ్యంలో ఉండాలి, మహిమ కలిగి జీవించాలనుకోవాలి. ఈ రాజ్యంతోనే అయిపోయిందే, ఇళ్ళలుగానే పండుగ అయింది అన్నట్టు ఈ రాజ్యంతోనే కాలాలి. ఈ రాజ్యం బట్టి మట్టి రాజ్యం, ఇది షాంపీలు, ఇది మట్టి రాజ్యం అన్నమాట. ఇక్కడ మహిమ ఉండదు, ఇక్కడ ఏముండదు. మహిమ రాజ్యం పరలోక రాజ్యంలో ఉంది. ఆ పరలోక రాజ్యం ఎట్టబడితే అట్ట ఆలోచించుకుంటే అయ్యేది కాదు. ఆ పరలోక రాజ్యానికి రావాలంటే నీకు క్షమాపణ దొరకాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఇవన్నీ పోతేనే నీకు పరలోక రాజ్యం. నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి, నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రభు యొద్దకు రావాలి. ప్రభు లేని ఆస్తులు కాదు, ప్రభు లేని బిల్డింగులు కాదు, ప్రభు లేని ఘనతలు కావు. ఆయన లేనిది ఏది ఉన్నది అంతా వేస్టే. ఏదో ఈ లోకానికి సంతోషంగా ఆనందంగా బ్రతుకుతారు అంతవరకే, కానీ యుగాలు బ్రతుకు ఉండదు. అలాంటి బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు, శాశ్వతమైన బ్రతుకు కాదు, అది కరెక్ట్ అయిన బ్రతుకు కాదు. అందుకని మనం మంచి బ్రతుకు బ్రతకాలి. మనకున్నటువంటి కలిగి ఉన్నటువంటి అన్నిటికి కూడా దేవుడు తోడై ఉండాలి. మనకున్నటువంటి అన్నిటికి కూడా తోడై ఉంటే నీకు ఏ అపాయము జరగదు, ఏ కష్టం రాదు, ఏ నష్టం రాదు, ఏ ఇబ్బంది రాదు. అన్నిట్లో నీకు సంతోషం, ఆనందం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. జక్కయ్య వచ్చాడు, దేవుడు తన యొద్దకు వెళ్ళాడు. తనకున్నటువంటి భయంకరమైనటువంటి పాపం, శాపం అన్ని తీసివేశాడు దేవుడు. అతనికి రక్షణ కలుగజేశాడు. తనకు రక్షణ వచ్చింది, తన ఇంటికి రక్షణ వచ్చేసింది. అలాగనే తప్పిపోయిన కుమారుడు తను తప్పును తెలుసుకున్నాడు. నేను చేసే ప్రయత్నాలు సరైనవి కావు, నేను అనవసరంగా ఈ యొక్క ఆస్తులు తెచ్చుకొని దుర్వ్యాపారంగా పాడు చేసుకొని పాడు అలవాట్లో నా ఇష్టానుసారంగా జీవించాను. నా జీవితం సరైనది కాదు. అందుకే నాకు కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, వేదన వచ్చింది, ఆకలితో అలమటించిపోయాను, అనేకమైన ఇబ్బందులు పడిపోయాను. అయితే నేను ఎప్పుడైతే నా తండ్రి యొద్దకు వెళ్ళానో, నా తండ్రి యొద్దకు వెళ్ళిన కాడి నుంచి నాకు సంతోషం, ఆనందం దొరికింది. ఇంక నేను ఎప్పటికీ కూడా నా తండ్రిని విడిచి నేను ఇంక వెళ్ళను. ఇంక ఎప్పటికీ కూడా నా ఇష్టానుసారంగా నాకు ఏ కోరికలు నాకు వద్దు. నేను ప్రభువే నాకు కావాలి, నా తండ్రి నాకు కావాలి, నా తండ్రి మాటను బట్టి నేను నడుచుకోవాలని ఎప్పుడైతే అతడు మంచి ఆలోచనతో అతడు ఉన్నాడో, ఇక దేవుడు తనను ఆశీర్వదించాడు. అతని భాగం అంతవరకు అయిపోయింది. అలాగనే ఇంకా సమరయ స్త్రీ ఆ బావి వద్దకు వచ్చింది, ఆ నీళ్లు త్రాగింది. ఇక ఆమె ఆ కుండ అక్కడే పగలగొట్టి వెళ్ళిపోయింది. ఇంకా ఆమెకి కుండతో పని లేదు, ఇంకా దేనితో పని లేదు ఆమెకి, ఇంక దేవునితోనే పని. దేవుడు వచ్చాడు, ఎస్ఐ వచ్చాడు అనే కొండల మీద, ఆ గుట్ల మీద అనేక చోట్ల ఉన్నటువంటి వారందరికీ మెస్సయ్య గురించి చెప్పింది, ప్రకటించింది, సువార్త ప్రకటించింది, అనేకుల్ని దేవుని వైపు మలిపింది. ప్రభువులాగా అందరూ మారిపోయారు. వాళ్ళకి వస్త్రాలు సరిగ్గా కట్టుకోవటం రాదు, మాట్లాడటం సరిగ్గా రాదు, నడవటం సరిగ్గా రాదు. వాళ్ళు ఎలా ఉంటారో వారికే తెలియనటువంటి అజ్ఞానపు స్థితిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మూర్ఖుల్లాగా, భయంకరమైనటువంటి అడి మనుషుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఈ మెస్సయ్య మాటలు విని మెస్సయ్య ప్రకారంగా ఎప్పుడైతే వాళ్ళు నడుచుకొని జీవించారో, వాళ్ళు మంచి జ్ఞానవంతులయ్యారు, తెలివి కలిగిన వాళ్ళు అయ్యారు, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, మంచి భోజనం చేస్తున్నారు, మంచి నడక నడుస్తున్నారు, మంచిగా అన్నిట్లో కూడా మంచి జ్ఞానం కలిగి అద్భుతంగా వాళ్ళు బాగున్నారు. ఇంక వాళ్ళకి దేవుడు తోడై ఉన్నాడు.
వాళ్ళ పరిస్థితులన్నీ మారిపోయాయి, వాళ్ళ రోగాలన్నీ పోయాయి, వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు సబ్బందులు అన్ని మొత్తం పోయాయి. వాళ్ళకి తెలివి జ్ఞానం, పంటలు ఎలా పండించుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా వ్యాపారం చేసుకోవాలో, ఎలా తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, ఎలా బిడ్డలు భార్య భర్తలు ఎలా ఉండాలి, అన్నిట్లో కూడా వాళ్ళకి మంచి జ్ఞానం వచ్చి వారి కుటుంబాలుగా అద్భుతంగా దీవించబడుతూ ఉన్నారు. ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నారు. రేపు ఆయనతో కలిసి ప్రభు రాజ్యంలో ఆయనతో యుగాలు ఉంటారు. ఇలాంటి వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికైతే పాప క్షమాపణ దొరుకునో వాళ్ళు అద్భుతంగా దీవించబడతారు. ఎవరైతే దేవుని యొద్దకు వస్తే పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతో వారు కూడా అద్భుతంగా ఉంటారు. అందుకని ఈ లోకమే పాపం, ఈ లోకమే శాపం, ఈ లోక ఆలోచనలే సరైనవి కావు. ఏదో బ్రతుకుతున్నాను అనుకునే వాళ్ళు గొప్పోళ్ళు కాదు. ఈ బ్రతుకు కాదు, ఈ లోకంలో బ్రతికే బ్రతుకు కాదు, ఈ శరీరాన్ని బ్రతికించుకునే బ్రతుకు అది తాత్కాలికమైన బ్రతుకు కాదని అనటం లేదు. అయితే ఇది తాత్కాలికమైన బ్రతుకు, ఈ బ్రతుకు కాదు శాశ్వతమైనది, ఇది తాత్కాలికమైనది. యుగాలు బ్రతికే బ్రతుకు దేవుని యొద్దకు రావటం. అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తే నువ్వు యుగాలు బ్రతుకుతూ అన్నమాట. అంటే ఈ బ్రతుకు మంచిదే, ఈ బ్రతుకు తోడు మంచి బ్రతుకు అనగా శాశ్వతమైన బ్రతుకును సంపాదించుకున్న వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళు అద్భుతం కలిగిన వాళ్ళు, వారు మంచివారు అన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో సంపాదించుకున్నదంతా ఒక రోజు అయిపోయింది. ఈ సంపాదన అలాగనే ఉంటుంది. ఒక రోజు నీకు మరణపు దూత వచ్చి, అబ్బాయి నీ టైం అయిపోయింది నీకు రాను మనకు, అప్పుడేం చేస్తావు? యేసు ప్రభు అంటే నీ టైం అయిపోయింది నీకు రా అంటుంటే అంటుండట, నా టైం అయిపోవటం ఏంది? నేను ఇన్ని బిల్డింగ్లు కట్టించుకున్నాను, ఇంత కార్లు కొన్నాను, నేను ఇంత వ్యాపారం పెట్టుకున్నాను, ఈ వ్యాపారం అంతా ఎవరు చూసుకోవాలి? ఎట్ట కుదిరిద్ది? నన్ను పిలుస్తున్నావేంటి? నీ టైం అయిపోయింది అంటున్నావేంటి అని అంటున్నట్ట ఒక వ్యక్తి. వెరివాడా, ఇక నీ టైం అయిపోయిందిరా, నోరు మూసుకొని వచ్చేసేయి అని చెప్పాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. అంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఏమీ లేదు ఈ లోకంలో, వెళ్ళిపోవాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఆ తర్వాత నీ వ్యాపారం ఏమైపోద్దో, నీ బిజినెస్ ఏమైపోద్దో, నీ యొక్క ఆస్తులు ఏమైపోతాయో, నీ బిడ్డలు ఏమైపోతాయి, ఇవన్నీ నీకు అనవసరం, ఇవన్నీ పోతాయి, మొత్తం పోతాయి. నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఉండు, దేవుడు నిన్ను ఉంచడు. నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు ఎలా చనిపోయినా ఏదైనా సరే ఐటికి ఎలా ఏంటి అనేది అన్నిటినీ క్రమపరిచి దేవుడు నీకు నీ బిడ్డలకి నీకు కలిగి ఉన్నటన్నిటికీ ఆయన తోడై ఉండి మేలుకరంగా చేస్తావు. మళ్ళీ రేపు నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు, పరలోక రాజ్యంలో ఉంటావు. ఒకవేళ లేచి వరకు నరకానికే పోయేది, మంచిగా జీవించకపోతే దేవుడిని ఎరకపోతే పోయేది ఆడికి నరకానికే. మంచిగా జీవిస్తే, మంచిగా ఉంటే, ప్రభుని కలిగి ఉంటే, ప్రభులాగా జీవిస్తే నీకు పరలోకం దొరుకుతుంది, లేకుంటే దొరకదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. జకర్యా వచ్చాడు, అద్భుతంగా దీవించబడ్డాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, ఆకలి తీర్చబడింది. పాపంతో తిరుగుతున్నటువంటి, దాహంతో తిరుగుతున్నటువంటి సమరయ స్త్రీ వచ్చింది. ఆ కొంపకి ఈ కొంపకి, ఈ కొంపకి ఆ కొంపకి, ఇదే పని, కొంపలేమని తిరిగే పని అయిపోయింది. ఆ కొంపకి ఈ కొంపకు నిప్పు పెట్టే పని అయిపోయింది. బ్రహ్మాండంగా అద్భుతంగా దీవించబడ్డది. నేను బాగుపడ్డానే, మీరు కూడా బాగుపడండి రండి అని చెప్పని వారికి కూడా మార్గాన్ని చూపించింది. ఆమె జీవితంలో కూడా మేలు కలిగింది. అలాగనే దేవుని యొద్దకు వస్తే మీకు మీ పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి కలుగుద్ది. మంచి కలగాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తే మీకు కలిగి ఉన్న అన్నిటిలో కూడా మిమ్మల్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించి మీకున్నటువంటి ప్రతి బాధల నుంచి విడిపిస్తాడు. ఎవరైతే వస్తారో వారి జీవితాల్లో ఈ మేలులు కలుగుతాయని దేవుడు ఈ రాత్రి వేళ ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారమున ఆయన మనకు తెలియపరిచాడు. దేవుడు ఇట్టి మాటలు దీవించి మన హృదయాలలో ఉంచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, అద్భుతంగా మీరు మాట్లాడారు. ఇదిగో దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు నేను వస్తానని నీవు చెలవిచ్చావు. నీవు వస్తే ఇదిగో క్షమాపణ దొరుకును, నీవు వస్తే
పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకునని నీ వాక్య లేఖనాలు మాకు తెలియపరచబడ్డాయి కనుక ప్రభా, ఈ మాటలు ఎవరైతే విని అట్టి మార్గాల్లో నడుస్తారో వారి జీవితాల్లో కూడా ఈ మేలులు కలగజేయమని, నీ కృప చూపమని, అద్భుతంగా దీవించి ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని అన్నిటిని తొలగించి అద్భుతంగా నీతో ఐక్యం కలిగి అయినా సమాధానం కలిగి సంతోషంగా నీతో కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీవు పరిశుద్ధుడు గనుక, పాపము లేనివాడు కనుక ఎవరిలో పాపం ఉండకూడదో, ఎవరిలో అజ్ఞానం ఉండకూడదో, నీవు సమాధానకర్తవు గనుక సమాధానపరచబడాలి కనుక తండ్రి నీవు ఉండాలి. నీ వద్దకు వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగితే నీతో పాలు పంపులు ఉంటాయి. నీ రాజ్యంలో యుగయుగాలు ఉండటానికి అవకాశం దొరుకుద్ది. కనుక ప్రభు అట్టి కార్యాలు జరిగించమని, ఈ లైవ్ వింటున్నటువంటి ఇదిగో ప్రభు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ కృప దయచేయమని, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో వారి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం ఎరిగిన తండ్రివి గనుక వారికి ఉన్నటువంటి ప్రతి శాప పాప రోగ ఆయా అలవాట్లు అన్నిటిని తీసివేసి స్వస్థపరిచి విడుదల దయచేసి నీ ఉన్నతమైన మహిమలో నడిపించమని, అయినా కుటుంబాలలో నైనా సంతోషాన్ని, సమాధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి అద్భుతంగా కుటుంబాలుగా దీవెనకరంగా అద్భుతకరంగా ఉండటానికి కనికరించి సహాయం చేయమని, నీ కృప చూపమని నీ సేవకుడిగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించమని, నైనా ఈ ప్రార్థన ద్వారా అనేక బిడ్డలకు మేలు కలగటానికి కృప చూపమని మా ప్రభువును రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకును, ఇదిగో ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకును, మన సంఘాలకును, ఇదిగో మన కింగ్ ఆఫ్ గ్లోరీ పెంతెకోస్తు ప్రార్థన విశ్వాసులకును ఆయన కృప కాపుదల సదాకాలము తోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.